ఎన్నో చెప్పాలనుకుంటాం, కానీ పాస్టర్ గారు మాకంటే ముందే చెప్పుంటారు అన్నీ. కాకపోతే ఈ సమయం నాది కాబట్టి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఏ మాటలు విందాం. యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఎందుకంటే మన పెద్దలు ఈ పండగ అంటే మనకు ఒక ఆనందం. ఎవరిని అందరినీ మర్చిపోతాం మనం కదా. పండగ రోజు మనల్ని మనం చూసుకోవడం సరిపోతూ ఉంటుంది ఆ రోజు. అవునా కాదమ్మా? చాలా చోట్ల మీరు మంచోళ్ళు, నాకు తెలుసు, చాలా చోట్ల జరిగేది ఏంటంటే మన వరకు మనం చూసుకుంటాం, లేదా మన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాం. అంటే కొత్త బట్టలు, కొత్త వంటలు, కొత్త కొత్త వాతావరణంలో మన ఇల్లు వెలిగిపోతూ ఉంటుంది. ఇక చుట్టాలు అంతా హంగామాతో ఉండటం వలన వాక్యము క్రీస్తు మిస్ అవుతూ ఉంటుంటాడు. అందుకని సరదాగా మన వాళ్ళు చెప్పే మాట, అయ్యా క్రిస్టమస్ అయ్యేది, క్రీస్తు మిస్ అయిపోకుండా నేను చెబుతుంటాడు. ఏదైనా సరే వాస్తవం ఏంటంటే ఆ రోజున క్రీస్తు కంటే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తారు కనుక దీనికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని పండగను ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. క్రైస్తవుల సమాజం మొత్తం ఏం చేస్తున్నారు ఇప్పుడు? సెమీ క్రిస్మస్ అని. వాస్తవంగా ఇదే పెద్ద క్రిస్మస్ దానికంటే కూడా. ఆ రోజున కొన్ని తగ్గుతాయి, అవసరమైన తగ్గి అనవసరమైన పెరుగుతుంటే. కాబట్టి ఇక్కడ మనమందరం మంచి వాతావరణంలో కూర్చున్నాం, ఆర్భాటాలు లేకుండా చక్కగా మేము వాక్యం మాత్రమే వింటామై అన్నట్లుగా ఎదురుగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి వాతావరణం కావాలి. నిజంగా చాలా సెమీ క్రిస్మస్లో వరుసగా మాట్లాడుతూ ఉన్నా. ప్రతి నవంబర్ 25 నుంచి దాదాపుగా ప్రతి చోటుకు వెళుతూ ఉన్నా. నాకు ఇదే నచ్చింది. లక్షలు పెట్టని మహా అయితే మనం భోజనాలు పెట్టుకుంటుంటాం కదా, ఇంకా అనవసరమైన ఆర్భాటాలు లేకుండా కూల్గా కూర్చున్న ఏరియా ఏదంటే ఇదే. చాలా చోట్లకి వెళ్ళొచ్చు, అన్ని ఏరియాలు తిరిగొచ్చు, ఉత్తర దక్షిణాలు మొత్తం తిరిగొచ్చా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం కూర్చున్న స్థలం ఏంటిది? ఇది. ఈ స్థలంలో కూర్చొని దేవుని మాటలు వినటం అంటే అదొక ధన్యత మనందరికి కూడా. క్రిస్టమస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించటమని మనం ప్రతిరోజు ప్రతి పండక్కి వింటూ ఉంటుంటాం. క్రీస్తును ఏం చేస్తున్నాం? మనము ఆరాధిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ఒక క్రైస్తవునిగా మనకి ఇంకా ఎక్కువ సంతోషం. మనము బైబిల్లో నుంచి కొన్ని విషయాలు కనుక మనం అలా వరుసగా వస్తూ ఉంటే, నేను బయట విషయాలు ఏం చెప్పను, క్రిస్మస్ సందర్భంగా ఉన్న విషయాలు మాత్రమే చెప్తా. జాగ్రత్తగా విన. ఎన్ని సంవత్సరాలైనా ఇవే మన మాటలు వినేది. ఎందుకంటే యేసయ్య పుట్టాడు కాబట్టి అవే చెప్పుకోవాలి మనం. కొత్తగా రక్షణ గురించిన కానీ, స్వస్థతల గురించిన కానీ ఇవేమీ ఇప్పుడు అవసరం లేదు. దేవుని చిత్తమైతే మరొకసారి అలాంటివి మాట్లాడుకుందాం. క్రీస్తును ఆరాధించేటువంటి ఒక గొప్ప పండుగ ఇది. దీనిలో మనం గుర్తుపెట్టుకోవలసిన పాత్రలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఎవరు వీళ్ళు? యేసయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని బైబిల్ గ్రంథమందు చాలామంది పాత్రలుగా పనిచేశారు. ఉదాహరణకి మనకు ముందు గుర్తొచ్చేది ఎవరంటే, చాలా ధన్యురాలు ఎవరావిడ? మరియ కానీ, యేషోపులు కానీ, తర్వాత ఒక నక్షత్రం కానీ, ఇవన్నీ కూడా కొన్ని పాత్రలుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నది ఏంటంటే, ఈ క్రిస్మస్ అంటేనే ఆరాధన కాబట్టి బైబిల్ గ్రంథములో ఆరాధించిన భక్తుల గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతా. ఎవరి గురించి మాట్లాడుకుందాం? ఏ ఆరాధన ఇది? యేసు పుట్టాడు అని యేసును గురించి పాడుకున్నవారు, యేసును గురించి ఆనందించినటువంటి వారి గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడబోతున్నా. ముచ్చటిగా 3 విషయాలు మాట్లాడుకుందాం. ఒకరు గొర్రెల కాపరులు, రెండవది జ్ఞానులు, మూడవది పరలోకపు దేవదూతలు. చెప్పండి మరలా.
మొదటిగా గొర్రెల కాపరులు, రెండవది జ్ఞానులు, మూడవది పరలోకమందున్న దూతలు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు కొరకై ఎంతమంది ఎదురు చూస్తున్నారంటే కులాలకు మతాలకు అతీతంగా. ఇప్పుడున్నంత దరిద్రమైన ఆలోచనలు అప్పుడు లేవు, కానీ ఇప్పుడున్నటువంటి పక్షపాతాలు ఆ రోజుల్లో లేవు. కానీ అక్కడ ఉన్నది పేదరికం, ధనవంతులు ఉంటారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు నిరుపేదల దగ్గర నుండి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంట? చీకటును పారద్రోలే వెలుగునిచ్చే ఒక మహాత్ముడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మమ్మల్ని ఉద్ధరించేవారు కావాలి, ఈ బానిస బ్రతుకుల నుండి మమ్మల్ని కాపాడేవాడు కావాలి, ఒక మహాత్ముడు లోకములో పుట్టాలి అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో అందరికీ కావలసిన వాడు, అందరికీ మేలు చేసేటువంటి వాడు, అందరినీ అర్థం చేసుకునేటువంటి వాడు, అందరినీ సమభావంతో ప్రేమించేటువంటి వాడు మహాత్ముడు ఒకరు కావాలని అందరూ ఎదురు చూస్తున్న గడియలవి. ఆ మహానుభావుడు పుడితే మా దగ్గర పుట్టాలి. చూడండి, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఎక్కడ పుట్టాలి? నా దగ్గర పుట్టాలి. పుట్టాలంటే ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ఏది చేసినా ఒక సంకల్పము చొప్పున చేస్తాడు, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఒక సమయాన్ని ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు రావాలో, ఎక్కడికి రావాలో, ఎలా రావాలో ఇవన్నీ కూడా ఒక రోజున డిసైడ్ చేసినవి అయితే కాదు. కొన్ని సంవత్సరాల దేవుని ప్రణాళిక ఉంది అక్కడ. అందుకనే కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. దేనికోసం చెప్తున్నాడు చెప్పండి అమ్మా? దేని గురించి చెప్తున్నాడు? రాబోతున్నటువంటి మెస్సియా గురించి అనేక మంది ప్రవక్తలు ముందుగానే ప్రవశిస్తూ ఉన్నారు. ఆయన ఎవరై ఉంటాడు, ఎవరికి పుట్టాలి, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ప్రవచనాలు కనుక మనం చూస్తే బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఆదికాండము నుండి చివరి గ్రంథమైన మలాకీ గ్రంథం వరకు అనేక మంది మధ్యలో ఉన్న ప్రవక్తలు స్టార్ట్ అవుతారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఎవరు చెప్పినా సరే ఎవరి గురించి మాట్లాడారు చెప్పండి? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి మాత్రం టచ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే బైబిల్ని రెండు భాగాలుగా చేసిన పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ చూపించింది యేసయ్యను మాత్రమే. దేవునికి స్తోత్రం. రెండు గ్రంథాలలో కలిసి ఉన్నది, ఇమిడి ఉన్నది. ఎవరి కోసమైతే ఈ గ్రంథము లిఖించబడిందో ఆ గ్రంథకర్త కానీ ఆ గ్రంథములో ఉన్నవాడు కానీ కేవలం యేసుక్రీస్తు మాత్రమే. అంతేనా? పాత నిబంధన మొత్తం ఆయన వస్తున్నాడని చెబితే కొత్త నిబంధన మొత్తం ఏం చెప్పింది తెలుసా? ఆయన వచ్చాడు, ఆయన క్రియలు చేశాడు, మరలా రాబోతున్నాడు అని చెప్పింది. ఈ బైబిల్ మొత్తము యేసుక్రీస్తు గురించి, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు గురించి మాత్రము వ్రాయబడి ఉన్నది. ఈ యేసుక్రీస్తు అనేటువంటి మహానుభావుడు లోకానికి రావటానికి గ్రంథకర్తలు ముందుగానే చెప్పారు. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు గుర్తు చేస్తా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారముగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టబడను. అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనంలో 6వ వచనంలో చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎలాంటి వాడో ఆయన యొక్క గుణ లక్షణాల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానపు అధిపతి, కర్తయని ఆయనకు పేరు. 5 గుణ లక్షణాల గురించి మాట్లాడుతూ చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఇమ్మానుయేలు దేవుడుగా పుడతాడని చెప్పాడు. ఇటు చూస్తేనేమో ఆయన యొక్క గొప్పతనం గురించి మాట్లాడారు. ఇందాక నేను వస్తున్నప్పుడు చప్పట్లు కొట్టండి, ఇవి కూడా మనకు అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే పూజనీయుడు, పూజార్హుడు, ప్రతిదీ కూడా ఎవరో తెలుసా చెప్పండి? ఆయన అద్భుతకరుడు, మనం కాదు. మనం ఎవరమే? కేవలము నిమిత్త మాత్రులం అంతే. ఏదో మనుషులకు కొంచెం ఘనత రావాలని మనం అనుకుంటాం తప్ప, అది తప్ప. నేను తప్పు అని చెప్పను, కానీ ఏమంటామంటే ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానపు అధిపతి అని ఆయనకు పేరు. కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలు చాలా ఉన్నతమైనవి. ఆయన గొప్పవాడు, ఇలా ఉంటాడని చెప్పి ఆయన పుట్టుక దగ్గర నుంచి, అంటే ఎవరికి పుట్టాలి, ఏ స్థలంలో పుట్టాలి. మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన దానివైనను నా కొరకు ఇశ్రాయేలు నేలబోవాడు నీలో నుండి వస్తాడని చెప్పి ఆ రోజున ప్లేస్ని కూడా డిసైడ్ చేశాడు. ఎవరి గర్భంలో పుట్టాలో అది కూడా ఎవరై ఉండాలి, ఆవిడ కన్యకై ఉండాలి. చూడండి, దేవుడు ఒక నిర్ణయం చొప్పున ఒక స్థలమును ఎంపిక చేసి ఒక పవిత్రమైనటువంటి గర్భాన్ని ఎన్నిక చేసి దేవుని ఒక ప్లాన్ ప్రకారంగా ఈ లోకానికి పంపుతాడు. ఎందుకు వచ్చాడో కూడా మనకు తెలుసు. ఈ నెలంతా మీరు వినుంటారు. నశించిన దానిని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. చాలా విషయాలు మనకు తెలుసు. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో కూడా మనకి ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఒక ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు వారిని లోకానికి ఆయన పంపించాడు. తండ్రి అయిన దేవుడు లోకానికి పంపించాడు. కాబట్టి ఇక్కడ ప్రవచనకర్తలు చెప్పినట్లుగా ప్రవచన నెరవేర్పు కొరకై ఆయన కన్యక గర్భవతిగా, అంటే పరిశుద్ధాత్మ సహాయముతో ఆయన గర్భంలో పడ్డాడు. సరే, అయిపోయింది. ఆమె కన్నది. కన్న తర్వాత ఒక గుంపు, ఏ గుంపు ఇది? మొదటిగా 3 విషయాలు చెప్తున్నాను కదా. 1, గొర్రెల కాపరుల సమూహము. మీరు జాగ్రత్తగా వింటే నేను 20 నిమిషాల్లో ముగించేస్తా. 1, గొర్రెల కాపురుల సమూహము. 2వది, జ్ఞానుల సమూహం. అంటే 2-3 ఉన్నా కూడా ఏమంటాం మన వాళ్ళని? సమూహము. 3వది, పరలోక సైన్య సమూహము. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదటిగా ఎవరి దగ్గరకు వద్దాం? మీరు చెబితే అక్కడికే వచ్చేస్తా. మొదటిగా ఎవరి దగ్గరకు వచ్చేద్దాం? అతి సామాన్యులైనటువంటి గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చేద్దాం. యేసుక్రీస్తు వారిని స్తుతించడంలో ఉన్నంత ఆనందం మరొకటి ఉండదు. నేను ఎందుకు స్తుతించాలా అంటే, దేవుడు చెప్పే ఒకటే మాట, నువ్వు బ్రతికున్నావు కాబట్టి స్తుతించంతే. ఆమేన్. ఎందుకు స్తుతించాలి నువ్వు? నా శరీరం నా ఇష్టం, నా ప్రాణము నా ఇష్టం. ఎందుకు స్తుతించాలంట? నేను కష్టపడి పని చేసుకొని నా సంపాదనతో నేను తింటూ, నేనే వంటకం చేసుకొని తింటా, ఆయన తింటంట మధ్యలో అంటారా? ఈ రోజున నువ్వు జీవముతో ఉన్నావంటే కారణమైన వాడు ఆయన, సృష్టికర్త అయిన దేవుడు. మనం ఇప్పుడు ఈ రోజున ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నామంటే, లోకములో అల్పులైన ఒక సమూహం గురించి మాట్లాడుతున్నాం. మొదటిగా ఎవరు వీళ్ళు? లోకములో ఒక అల్పులుగా పిలువబడుతున్నటువంటి ఒక సమూహం. ఆ రోజులను బట్టి చెబుతున్నా. ఈ రోజుల్లో అందరూ ఒకటే, అంటే అందరూ ఒక స్థితిమంతులు అయిపోయారు, బాగానే ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రాత్రిపూట తమ మందను కాస్తూ ఉండగా ఒక దేవదూత వచ్చి ఏం చెప్పాడు చెప్పండి? భయపడొద్దు, దావీదు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని చెప్పాడు. యేసు అంటే అర్థం ఏంటమ్మా? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చెప్పుకుంటూ పోతే అసలు మనకు గుర్తుండవు, కానీ సహస్రనామాలు ఉన్న యేసయ్యకి కూడా. ఇందాక మనం చెప్పుకున్న ఒక భాగంలోనే 5 కనపడినాయి. ఆయన ఎవరు? అద్భుతకరుడు. ఆయన ఎవరు? ఆలోచనకర్త. అట్లా వరుసగా చెప్పాం. ఆయన ఎవరు? ఇప్పుడు ఇమ్మానుయేలు దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? రక్షకుడు. ఆయన ఎవరు? అభిషక్తుడు. ఇంకా చెప్పుకుంటే మీకు చాలా లిస్ట్ వస్తుంది. ఆ రోజుల్లో కూడా ఒక్కొక్క సీజన్ని బట్టి ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. మోషే అడుగుతాడు, నేను ఎవరినని చెప్పాలయ్యా, నువ్వెవరివని చెప్పాలయ్యా అంటే దేవుడు చెబుతాడు, నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. అంటే తనను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడంటే, ఉన్నవాడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటాడు, ఇదిగో యుగయుగములు మీతో కూడా ఉంటానన్నాడు ఆయన. సదాకాలము నేను మీతో కూడా
ఉన్నాను అని చెప్పిన దేవుడు. అంటే ఆయన ఎప్పుడూ ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదిగో భయపడొద్దు గుంపు. వాళ్ళ గుంపుతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడి దూతగా వచ్చి మాట్లాడుతున్నాడు, భయపడొద్దు మీరు, లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని వాళ్ళకి చెప్పగానే అబ్బబ్బబ్బా, వారి ఆనందము ఎంతగా పెరిగిపోయిందంటే వారు ఒకరినొకరు ప్రోత్సహించుకొని, మీరు అక్కడ చూడవచ్చు, వారు కన్న వాటిని గురించి, వారు విన్న వాటిని గురించి ఏం చేశారంట? స్తోత్రము చేయుచు ప్రచురం చేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏదైతే విన్నారో, ఎవరమ్మా వాళ్ళు? ఏదన్నా చదువుకున్నవారా? వాళ్ళు ఏమైనా ఉద్యోగం చేసేవారా? ఈ రోజుల్లో చాలామందికి అహం ఎక్కువ. నేను మొదట్లో చెప్పాను, మీకు కాదు, నేను మాట్లాడేది అసలు మీకోసం గురించి మాట్లాడను. పాజిటివే మంద తీసుకుందాం. చాలామంది ఎలా ఉంటారంటే అహంతో ఉంటుంటారు. నిజంగా దేవుడు ఎన్నిక చేసిన ప్రజలు ఎందుకని ఎంతమంది జనసమూహాలు ఉండగా యేసుక్రీస్తు జననములో ప్రచురము చేయడానికి ఎందుకు ఇలాంటి వాటినే ఎందుకు ఎన్నుకున్నాడని ఆలోచన చేస్తే, నేను మొదట్లోనే చెప్పాను, దేవుడు ఏది చేయాలన్నా ఒక ప్రణాళిక చొప్పున చేస్తాడు. ఒక ప్రణాళిక ఉంటుంది దేవునికి. అందుకనే మిక్కిలి అల్పమైన వారిని, మిక్కిలి స్వల్పమైన వారిని దేవుడు ఎన్నిక చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు కనుక మనం గుర్తు చేసుకుంటే, యేసుక్రీస్తును గర్భములో మోసినటువంటి మరియ కానీ, ఆమెకు ఆసరాగా నిలబడినటువంటి యోసేపు కానీ, వారిద్దరూ స్థితిమంతులు కాదు. ఎవరు? వారు కూడా స్వల్పమైన వారే. ఏమా? ఎవరైనా? వాళ్ళిద్దరు ఎవరు? ఎందుకు స్వల్పమైన వారు అని నేను మాట్లాడుతున్నానంటే, ఎవరైనా బలులర్పించాలంటే వారు ధనవంతులు. లేవీకాండం ప్రకారముగా ఎవరైనా బలులర్పించాలంటే వారు స్థితిమంతులైతే మాత్రం ఖచ్చితంగా గొర్రె పిల్లని అర్పించాలి. ఏమర్పించాలి చెప్పండి? స్థితిమంతులైతే వారు గొర్రె పిల్లని అర్పించాలి. కానీ ఈ ప్రసవ దినములు అయిపోయిన తర్వాత, వారు దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత వారు ఏమర్పిస్తారో తెలుసా? పావురాన్ని, గొవ్వను అర్పించినట్లుగా లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ దినములు గడిచిన తరువాత వారి దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నారంట? పావురమును, గువ్వను అర్పించినట్లుగా చూస్తాం. అంటే గొర్రె పిల్లకు ప్రతిగా ఇదైనా అర్పించవచ్చు కాబట్టి వాళ్ళ స్తోమతను బట్టి గొర్రె పిల్ల అర్పించవచ్చు కదా. ధనవంతులైతే ఏం అర్పించేవారు? గొర్రె పిల్లని అర్పించేవారు. కానీ వీళ్ళేం చేశారో తెలుసా? పావురమును. వాస్తవంగా యేసుక్రీస్తు కొరకు ఇంకో గొర్రెపిల్ల అవసరం లేదు. ఎందుకంటే ఆయనే చెప్పిన మాట, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. ఆయన కోసం ప్రత్యేకంగా గొర్రెపిల్లని వధించాల్సిన అవసరం లేదు. ఆయనే మనందరి కొరకై వధించబడ్డాడు. ఆమేన్. కాబట్టి ఏదైనా చిన్నపిల్లోనిగా చూద్దాం. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఈయన ఇంకోటి గుర్తుపెట్టుకుని, ఆయన ఉయ్యాల్లో ఊగేవాడు మాత్రం కాదు. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఆల్రెడీ సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు కూడా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు స్వల్పమైన దానిని ఎన్నిక చేసుకొని స్వల్పమైన దానిలో నుండి ఎంత అద్భుతాలు తీసుకురాగలడో నేను మీకు గుర్తు చేస్తున్నా. ఈ ఎన్నుకున్నటువంటి మరియా, యోసేపులు స్వల్పమైన వారు, అల్పమైన వారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఎన్నుకున్నటువంటి ఒక ప్రాంతమును చూశారు. ఇందాక మేకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో చూపించినట్లుగా బెత్లెహేము ఎఫ్రాతా ఎలాంటిదంటది? స్వల్ప గ్రామం, చిన్న గ్రామం. అప్పుడు దావీదు పట్టణంగా కట్టబడక మునుపటి దావీదు పురము. ఏంటది? దావీదు పురము. ఇప్పుడు ఇది చిన్న గ్రామాన్ని యేసుక్రీస్తు తన రాక కొరకై, జన్మ కొరకై ఎన్నుకోవడానికి గల కారణాలు కనుక మనం చూసుకుంటే, స్థలాన్ని అక్కడ ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలు ఎలాంటి వాడంట? పురుగు వంటి
యాకోబు అని పలుకుతాడు. ఏమంటాడు? పురుగు వంటి యాకోబు. యాకోబు ఎలాంటి వాడు? పురుగు వంటి వాడు. అంటే స్వల్పమైన వాడే, కానీ దానిలో నుండి దేవుడు ఎన్నిక చేశాడు. అంటే దేవుడు ఎన్నుకున్న జనాంగము కానీ, దేవుడు ఎన్నుకున్న స్థలములు కానీ, ఆయన ఉపమానాలు చూస్తే ఎలా ఉంటాయంటే సామాన్యులకు అర్థమయ్యేటట్లుగా. దేని గురించి అమ్మ? గోధుమలు చూడండి, ఎవరికి తెలియదు? గురుగులు ఎవరికి తెలియదు? తెలుసా తెలీదా? చేపలు ఎవరికి తెలియదు? పక్షులు, చిన్న గింజలు, ఆవగింజ. మనోళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఇస్తారు, కానీ యేసుక్రీస్తు సామాన్యులకు అర్థమయ్యేటట్లుగా ఆయన ఉపమానములు నిండా ఏముంటాయి అంటే మన చుట్టూ కనపడే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎన్నిక చేసుకున్నవి కూడా అంత అద్భుతంగా ఉంటాయి. లేదా అమెరికాని ఎంచుకోవచ్చు కదా దేవుడు తన జన్మకి. ఎవరినైనా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎంచుకోవచ్చు కదా జన్మస్థానానికి. ఏమెన్నుకున్నాడు? పశువుల ఆయన్ని పొత్తిగుడ్డలతో చుట్టి ఎక్కడ కూర్చోబెట్టారో తెలుసా? పశువుల తొట్టిలో పడుకోబెట్టారంట ఆయన్ని. ఈ సృష్టినిచ్చిన దేవుడు దావీదు ద్వారా ఒక మాట మాట్లాడతాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అది శాంతికరముల వద్దులు పక్కన పెట్టండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. మరి ఆయన ఎక్కడ పరుండి పెట్టారు లోకం? చెప్పాలి. పశువుల. దానికి ముందు వచ్చిన వాళ్ళకి మనం చూస్తే లోకాసువార్త 2వ అధ్యాయంలోనే పక్కకి వెళ్తారు, అదే మీరు గుర్తు. వాళ్ళకు సత్రములో స్థలము లేనందున, ఎక్కడ లేదంట, సత్రములో స్థలము లేనందున యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి పశువుల తొట్టిలో పరుండు పెట్టారనుంది. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, పసికందువై ఓ యేసయ్యా, పశుల పాకలో చినయ ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఆయన చాలా దీనుడుగా, దరిద్రుడుగా, ఇంతమందికి అదిగో నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవని, అక్కడ మీరు కూడా ఉంటారని మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ దేవుడు లోకంలో ఉన్నప్పుడు తను ఎన్నుకున్న స్థలాలు కూడా స్వల్పమైనవి. ఆయన ఎన్నుకున్నవి కూడా చాలా దీనస్థితిలో తన జన్మ. కానీ ఆయన తలుసుకుంటే పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో జన్మించవచ్చు. ఆయన తలుసుకుంటే అమెరికా లాంటి అగ్రగామిగా ఉన్న దేశాలలో ఆయన జీవించవచ్చు. మన వాళ్ళు చాలామంది తెలియకంటారు యేసయ్య అంటేనే అమెరికా దేవుడండి అంటారు. యేసయ్య అంటే ఎవరంటమ్మా చెప్పండి? దొరల దేవుడంట. మీకు తెలుసా అమెరికాకి యేసయ్యకు సంబంధమే ఉందా అసలు? అమెరికాలో మీరు చదువుకున్న వాళ్ళైతే మ్యాప్లో చూస్తే ఇటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉంటుంది, మధ్యలో సముద్రం ఉంటుంది. యేసుక్రీస్తు పుట్టింది ఈ సైడు, భారతదేశానికే దగ్గర. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అమెరికా దేవుడా మన దేవుడా? యేసుక్రీస్తు మన దేవుడు కాదు, అమెరికా దేవుడు కాదు, అటున్న ఆస్ట్రేలియా దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ, గట్టిగా చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అంటే క్లారిటీ వచ్చిందా? యేసయ్య దొరల దేవుడు కాదు. ఎందుకంటే అమెరికాకి యేసయ్యకు అస్సలు సంబంధమే లేదు. కాకపోతే ఆ రోజున ఒక నక్షత్రం పుట్టింది చూసారా యేసయ్య కోసం. ఆ నక్షత్రం ఏం చేసిందంటే యేసుక్రీస్తు వారికి మార్గం చూపించింది. ఏంటి? యేసుక్రీస్తు పుట్టాడు అక్కడ, యేసయ్య కోసం ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పేరు చెప్పండి. మృగశిర అంట నేను, అదేనా అయ్యా? ఏ నక్షత్రం అది? యేసయ్య నక్షత్రం. ఏ నక్షత్రం ఇది? దానికి ఏ పేరు పెట్టబాకండి. ఏ నక్షత్రం ఇది? ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించడానికి వచ్చాం.
ఇప్పుడు ఆయన కొరకై ఒక నక్షత్రము, ఆ నక్షత్రం ఏం చేసిందంటే ప్రజలకు దారి చూపించింది. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి దారి చూపించిన నక్షత్రం ఉందే, అట్లాంటి నక్షత్రాల వలె ఉన్నవారు మాబోటులు ఎవరైనా వస్తే వాళ్ళందరూ ఏం చేశారంటే యేసయ్యకు మార్గం చూపిస్తే అప్పుడు అమెరికా వాళ్ళు వచ్చారు. ఎవరి కోసం? యేసయ్య కోసం. అప్పుడు వాళ్ళు వచ్చి యేసును సొంత రక్షకునిగా అంగీకరించారు. యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించారు. యేసుక్రీస్తుని మావాడు అనిపించుకున్నారు వాళ్ళు. కాబట్టే మనం చూటి గుడ్డిగా చెప్పేస్తాం వాళ్ళ దేవుడు కదా అని. అంటే వాళ్ళు ఏం చేశారంటే సొంతం చేసేసుకున్నారు యేసయ్యను. అమెరికా దేశం అంటేనే క్రైస్తవ దేశం అండి అని. యేసుక్రీస్తు పుట్టిన స్థలంలోనేమో యేసు పుట్టాడా, ఎక్కడ పుట్టాడు అన్నారు వాళ్ళు కదా. ఆ దేశ పర్షియా నుండి, బబులోని దేశాల నుండి, అక్కడ నుంచి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి చెప్పేదాకా యేసుక్రీస్తు పుట్టిన ఆ దేశంలో యేసుక్రీస్తు పుట్టిన సంగతి తెలీదు. పక్కనోళ్ళు సొంతం చేసుకున్న దాకా, పక్కనోళ్ళు మాయేసయ్య అని ఆనందించేదాకా సొంత దేశంలో మాత్రము యేసయ్య గురించి ఆర్భాటాలు లేవు కదా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు అనబడిన మహానుభావుడు చిన్నగా క్రమక్రమంగా చిన్న దేశాల నుంచి, చిన్న స్వల్పమైన ప్రజల దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళాడంటే మొదటిగా స్వల్పమైన వారి దగ్గర నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు? జ్ఞానులు దాకా వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిగా చిన్న దగ్గర నుంచి ప్రారంభమై యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? మరలా చెప్పండి, ఎక్కడ పుట్టాడు? చిన్న గ్రామంలో పశువుల తొట్టిలో పరుండబెట్టబడినప్పుడు ధనవంతులు వెళ్తారా? పోనీ ప్యాలెస్లో పుట్టాడు అనుకోండి, దరిద్రులను రప్పిస్తారా అక్కడికి? మీరు రావడానికి లేదురా బాయ్, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగలేదు, మీరు రావడానికి మీకు అవకాశం లేదురనే వాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ అనుకూలంగా ఉండటానికై మొదటిగా స్వల్పమైన వారిని కూడా, దీనులను కూడా, దరిద్రులను కూడా, ఇదిగో తక్కువ జాతి అనబడిన వారిని కూడా, ఎవరినైనా సరే దగ్గరగా ఉండటానికై వారిని ప్రేమిస్తూ వారికి కూడా అవకాశం ఇచ్చేశాడు అక్కడ. అందుకనే దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి ఏమంటాడు? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడని ఆనందకరమైనటువంటి ఒక సందర్భాన్ని, ఒక మంచి గొప్ప వార్తను, శుభవార్తను వాళ్ళకి చెప్పగానే వారు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువుని ఏం చేశారంట? స్తుతించేశారు. రెండోదిగా నేను గొల్లలు ఆరాధించారు. రెండోది జ్ఞానులు ఆరాధించారు. జ్ఞానులు అంటే ఎవరో తెలుసా? మంచి సౌండ్ పార్టీనే. వారు వస్తూ యేసుక్రీస్తు వారి కొరకై ఏం తీసుకొచ్చారంట? ఆ బంగారమునో సాంబ్రాణిని బోలమును, అవి లోతుల్లోకి వెళ్తే చాలా సబ్జెక్ట్ అవుద్ది, కానీ అది నేను దాని జోలికి పోదలుచుకోవట్లా. బంగారమును సాంబ్రాణిని బోలములు వాళ్ళకి స్థితికి తగినట్లుగా వచ్చి ఆరాధించారు. పండగ అంటేనే స్తుతుల పండుగ మీకు తెలుసు. గొల్లలు ఆరాధిస్తున్నారు, సామాన్యులైనటువంటి గొల్లలు ఆరాధించారు. కొంచెం డబ్బు కలిగిన, స్తోమత కలిగిన, అసలు వెతుకులాట చూసారా? దేశాలు దాటి యేసయ్యను చూడటానికి వచ్చారు చూసారా? ఇది అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. వారు ఒక సంపన్నులైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి దగ్గర వాళ్ళ పడిపోయారు అంతే. హల్లెలూయా. శిశువుగా చూశారు, ప్రభువుగా ఏం చేశారంట? ఆరాధించారు. చిన్న బాలుడు కదా, మా స్థితి ఏంటి, మా స్తోమత ఏంటి అనేది ఆలోచన చేయకుండా వారు కూడా ప్రభువుగా చూచి ఏం చేశారంట? వారు దేవుణ్ణి ఆరాధించగలిగారు. ఇప్పుడు దాకా నేను ఎవరిని బట్టి స్తుతిస్తున్నాను చెప్పండి? మనుషులను బట్టి. చిన్నలనైనా పెద్దలనైనా దగ్గరికి చేర్చేవాడు యేసయ్య మాత్రమే. అతి సామాన్యమైనటువంటి ప్రజలనైనా, అగ్రగామి కలిగిన దేశాలైనా, అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన జాతుల వారినైనా దగ్గరికి రప్పించగలిగిన వాడు యేసయ్య అంతే. దేవునికి స్తోత్రం. ఈ దేశములో నలుదిక్కుల్లో ఉన్నటువంటి వారందరూ ఆరాధించడం ఒక ఎత్తు అయితే, ఫైనల్గా ఈ దేశము దాటి, లోకము దాటి, పరలోకము నుంచి వచ్చేసారండి ఒక గుంపు. దేనికోసం? యేసయ్య బర్త్డే జరుపుకోవడానికి వచ్చేసారు. హల్లెలూయా. లోకంలో మనం జరుపుకోవడం ఒక ఎత్తు అయితే, ఏమండి గొర్రెల కాపరులు వచ్చారండి,
వారు యేసయ్యను స్తుతిస్తున్నారండి అంటే గొర్రెల కాపురులే కదా అనుకున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చారో ఏమండి, కొంచెం ఉన్నత సంపన్నులు కూడా వచ్చి ప్రభువును స్తుతిస్తున్నారండి. ప్రభువు ఎవరో తెలుసుకున్నారండి, ఆయన గొప్పవాడట. చూడటానికి పేదవాళ్ళలాగే ఉన్నాడు, కానీ ఎవరైనా మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్రతను అనుభవించినట్లుగా చూస్తున్నాం. అందుకని అందరూ ఆరాధించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పరలోకపు సైన్య సమూహం వచ్చిందండి. అక్కడి నుంచి ముందుగానే అక్కడ ఒక ప్లాన్ ప్రకారముగా వారు కూడా ఐక్యత కలిగి ఒక సమూహాన్ని తీసుకొచ్చారు. పరలోకంలో ప్రతిదినము నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయబడుతున్న ఆ యొక్క వాతావరణాన్ని అక్కడ కాసేపు బ్రేక్ పెట్టి ఆ వాతావరణాన్ని ఎక్కడికి తెచ్చారో తెలుసా? చెప్పండి. పరలోకముని దింపింది ఆ రోజే, పరలోకాన్ని భూలోకాన్ని ఐక్యత చేసింది ఆ రోజే. ఎవరి ద్వారా సాధ్యమైంది? యేసుక్రీస్తు ద్వారా పరలోకము భూలోకము ఒకటైపోయింది. ఆయన మధ్యవర్తిగా వస్తున్నాడు. అన్ని వర్గాలను చేస్తూ పరలోకములోని దేవదూతల సమూహముగా వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పి వారు దేవుణ్ణి స్తుతులు స్తోత్రములతో కొనియాడారు. 3 విషయాలు చెప్తున్నా. ముగ్గురి ఆరాధన. సామాన్యులు ఆయన ఆరాధిస్తున్నారు, లోకంలో ఉన్న ధనవంతులు ఆయన ఆరాధిస్తున్నారు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదేవుణ్ణి ఆరాధిస్తూ నిత్యము అక్కడ ఆరాధిస్తున్న సమూహం వచ్చి ఈ లోకంలో కూడా ఆరాధన చేసిపోయారు వాళ్ళు. ఎందుకంటే అందరికీ సంతోషమే యేసు పుట్టడం ద్వారా, మనందరికీ సంతోషమే యేసు పుట్టడం ద్వారా. ఎందుకంటే ఆయన చీకటిలో ఉన్న వారిని ఏమిస్తున్నాడు? వెలిగిస్తున్నాడు. మరణాంధకారంలో ఉన్నటువంటి వారికి ఏం చేస్తున్నాడు? ఆయన జీవమును కలుగు చేస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో, అబ్బాయ్ మీకు ఒక వార్త చెబుతున్నా వినండి, లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? పరలోకములో ఉన్నటువంటి సైన్య సమూహములు వచ్చి శుభవార్తను ఈ లోకంలో ప్రచురమ చేసి వారే వచ్చి పాటలు పాడుకున్నారు, వారే వచ్చి వాక్యం చెప్పేశారు, వారే వచ్చి ఆరాధించేశారు. మరి మన వంతు వచ్చేసింది. ఏం చేయాలి? మనం నిత్యము మన కొరకు వచ్చిన యేసయ్యకు నిత్య ఆరాధనలు చేయాలి. పండగ రోజు కాదు, ఎప్పుడు చేయాలి? నిత్య ఆరాధనలు చేయాలి. సామాన్యులైనా ధనికులైనా ఏ భేదము లేదు. యేసుక్రీస్తు దగ్గర ఏ భేదాభిప్రాయాలు అసలే లేవు, తారతమ్యాలు లేవు. యేసుక్రీస్తుకు ఒక్కటే తెలుసు, ఆయన ప్రేమించేవాడంతే. ఎవరిని ప్రేమిస్తున్నాడు? యేసుక్రీస్తు లోకమును, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టే ఆయన లోకానికి రావాల్సిన అవసరం ఏంటి? పరలోకములో కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్న దేవుడు లోకానికి రావాల్సిన అవసరత ఏంటి అంటే నిన్ను నన్ను తన దగ్గరికి చేర్చుకోవడానికి. నువ్వంటే యేసయ్యకు చాలా ఇష్టము కాబట్టి నువ్వు తన దగ్గరికి వస్తే నీ బంధకాలు తెగిపోతాయి, నీలో ఉన్న మరణ వేదనలు పోతాయి, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతలు పోతాయి. యేసుక్రీస్తు అనే మహానుభావుడు నీకు రావాలి, నీలో పుట్టాలి. నీలో పుట్టినప్పుడు నీకు ప్రతిరోజు క్రిస్మస్ జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆరాధించడం మొదలుపెట్టేద్దామా? గొల్లలు ఆరాధించినట్లుగా. ఎంతగా అంటే నేను విన్నాను నీ జీవితంలో కూడా యేసును నమ్మిన తర్వాత ఎన్నెన్నో కార్యాలు దేవుడు నీకు చేసే ఉంటాడు. చేయడా? ఆనందం వచ్చేసింది వారికి. యేసు పుట్టాడంటే ఆనందంగా ఇంకేముంటుందండి? లోకంలో వాడు పెద్దవాడైనప్పుడు, ఒక పిల్లోడు పెద్దవాడైనప్పుడు వాడు పనికిమాలినాడు అవుతాడో, దొంగ అవుతాడో, వ్యభిచార అవుతాడో, ఇంకా ఏదవుతాడో తెలియదు. అలాంటి వాడు పుట్టినప్పుడే మనం ఎగిరి గంతులేస్తున్నప్పుడు కదా ఎంత ఆర్పటిస్తామో. 1 సంవత్సరం చేస్తాం, 15 సంవత్సరాల బర్త్డేలు చేసిన తర్వాత వాడు పెద్ద గుదిబండలు వేస్తాడు మనకి. అలాంటి పనికిమాలినోడి దగ్గర కూడా మనం బర్త్డేలు చేస్తూ ఉన్నప్పుడు ఏది చేయకుండానే ఓహో మహానుభావుడు అని కీర్తించి రాజమార్తండే అంటాం కదా, రాజుల రాజు ప్రభువుల ప్రభు ఏదో పొగిడేస్తుంటాం కదా మనం.
ఇలాంటి పనికిమాలిన వారికే ఇన్ని పొగడ్తలు పెట్టి, ఇన్ని బర్త్డేలు చేసి, అన్న ఊరేగింపులు, ఆర్భాటాలు మనం చేస్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి నీ కొరకు నా కొరకు వచ్చి మన అవసరాలు తీరుస్తూ, మనకండగా నిలుస్తూ, నీకు తోడుగా ఉంటాను, నిన్ను స్వస్థపరుస్తాను అని ఎన్నెన్నో వాగ్దానాలు ఇస్తూ నీ కొరకే నిలబడిన యేసయ్యను ఇంకా ఎంత ఆర్భటించాలి, ఎంత ఆరాధించాలి. కాపరుల కంటే, జ్ఞానుల కంటే, పరలోక సైన్య సమూహములు చేసిన ఆరాధన కంటే ఉన్నతమైన ఆరాధన నీ జీవితం మొత్తం చేస్తూనే ఉండు. నీ జీవితం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ఆమేన్. చేస్తూనే ఉండు. ఒక రోజుతో అంతమైపోవద్దు. ఇదిగో ఈ రోజు మొదలుకొని నిరంతర ఆరాధన కొనసాగించు, దేవునిలో ఆనందించుకో. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వంచు. అందరం తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు తన దాసులను నిలబెట్టుకొని మనందరితో మాట్లాడి ఉండగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు గొర్రెల కాపరులు సంతోషించారు, స్తుతించి ఆరాధించారు. సామాన్యులైనటువంటి గొర్రెల కాపరులు దేవుని ఆరాధించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకములో జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి ప్రభుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకములో జన్మించుట ద్వారా పరలోకమే ఆరాధించినట్లుగా, సంతోషించినట్లుగా, పరలోకము దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు యేసుక్రీస్తు లోకములో జన్మించినప్పుడు సంతోషము, సమాధానము దేవుడు మనకు ఎలా అనుగ్రహించాడు. ప్రభువు యేసుక్రీస్తు నీ హృదయములో జన్మించినప్పుడు, నీ జీవితంలో ఉద్భవించినప్పుడు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన స్తుతి, ఆరాధన నీ జీవితంలో కలుగుతుంది. కనుక ఆ రీతిగా ఆరాధించి ప్రభు సన్నిధిలో మనం సాగిపోదాం. ప్రభువా, నా జీవితంలోనికి మీరు రండి, నీ సన్నిధి నాతో ఉంచండి ప్రభువా అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలోకి భవించి దేవుని నామాన్ని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సమయంలో విత్తబడిన మాటలను బట్టి ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో దైవ సేవకులు, చీరాల ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులు బెంజమిన్ గారు వచ్చి విత్తబడిన వాక్యం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలో మనం ఏకీభవించుదాం. అందరం కూడా ప్రార్థనలో మనం ఏకీభవించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయమందు సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను, విలువైన మాటలను మనం ఆలకించి ఉన్నాం. ఒక తీర్మానముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామమునకు నీకు మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2024 సంవత్సరాల క్రితమే సశరీరుడిగా మానవ అవతారముతోనైనా ఈ లోకానికి మీరు పరిశుద్ధునిగా దిగి వచ్చినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లక్ష్మీపుర ప్రాంతాన్ని ప్రేమించినైనా ఈ యొక్క మందిరములో ప్రభువా, ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఇంతవరకునైనా మీ దేన సేవకులను నిలబెట్టుకొని ప్రభువా, విలువైన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నీ స్తోత్రాలు. విత్తబడిన ప్రతి మాటనైనా నీ బిడ్డల హృదయములో స్థిరపరచబడును గాక. ప్రతి హృదయములోనైనా మీరు నూతనముగా జన్మించుదురుగాక. ప్రతి హృదయము నీకు సమర్పణముగా అర్పించుదురుగాక. ప్రభువా, నిన్ను ధరించుకునే బిడ్డలుగా క్రీస్తు ప్రభుల వారికి వారి హృదయములో స్థానము అనుగ్రహించబడును గాక.
మీ కార్యాలు చేయండి ప్రభువా, నీ స్తోత్రునైనా. ఇంకా ఈ ప్రాంతంలో క్రీస్తును ధరించుకోకుండా ఇంకా లోకము వైపు, పాపము వైపు ఏ బంధకాలలో బంధించబడి ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో ప్రతి బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాకనైనా. వారి జీవితాల్లో ఉన్నతమైన రక్షణ, సమాధానము మీరు కలుగు చేయుదురుగాక ప్రభువా. నీ కార్యములు జరిగించండి నాయన. మీ స్తోత్రాలు ప్రభువా. నీవు జన్మించడం ద్వారా మా జీవితాల్లో సంతోషము, సమాధానము, నెమ్మదిని మీరు అనుగ్రహించారు ప్రభువా. చీకటిలోను మరణంధకారపు ఛాయలో కూర్చున్న వారి మీద నీ వెలుగు ప్రకాశించునుగాక, నీ వెలుగు ప్రతి హృదయములో ప్రకాశించునుగాక నైనా. నీ కార్యాలు బిడ్డల జీవితాలు జరుగునుగాక ప్రభువా. ఈ లోకములోనైనా మీరు జన్మించడం ద్వారా పరలోకపు సైన్య సమూహముతో కూడానైనా ఆ దూతతో కూడా కలిసి సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ రాత్రి నాయన నీ సన్నిధిలో ఉన్న ప్రతి కుటుంబములో సమాధానము విస్తరించునుగాక, సంతోషము కలుగునుగాక, ఆనందము కలుగునుగాక ప్రభువా. నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి మాటను నీ మీరు బిడ్డల హృదయాల్లో నీరు కట్టండి. ఈ వాక్య సందేశం అందించిన దైవ సేవకులను పలు స్థలాల్లో మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నా. ఈ అరుణోదయ అగ్ని జ్వాల ప్రార్థనా మందిరాన్ని, ఈ పరిచర్ను ప్రభువా మీ దాసులు ఎంతో ప్రయాసపడి చేస్తూ ఉండగా నానాటికి మీరు అభివృద్ధి పరచండి అయ్యా. ఇంకా ఘన కార్యములు ప్రభువా ఈ పరిచర్య ద్వారా జరగటానికి మీ కృప దయచేయండి. ఈ సంవత్సరం అంతట్లో ప్రభువా మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ముందున్న సమయం మాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మీరు మార్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకి వందనాలు.